బిగ్ బాస్ బి తెలుగుకి ఎప్పుడు వెళ్తా. మీ దిక్కుమాలిన బిగ్ బాస్ అదే జయంత్ గా నువ్వు అడిగినయే అడుగుతున్నారా వీళ్ళు కూడా. ఒకటి చెప్పనా, అసలు నాకు అర్థం కావట్లా, ఆ అసలు నాగార్జున బుద్ధుందా లేదా అని. అంటే నీ పిల్లల సంసారాలు ఎలాగ సంకనాకిపోయినాయి, ఈ బిగ్ బాస్కి వచ్చి పిల్లల జీవితాలు కూడా సంకనాకిపిచ్చేసేలా చేస్తున్నావు. ఆ పిల్లోడు పల్లవి ప్రశాంత్ అంట. అరే నువ్వు ఎంత అమాయకుడు కాకపోతే అక్కడ ఆల్రెడీ పోలీసులు వార్న్ చేశారు కదరా, వద్దురా ఇక్కడ మొత్తం అంతా ఇదేంటి కల్లోలంగా ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో జాగ్రత్తగా అని చెప్పేసి చెప్తే తెంగరముండా కొడుకులాగా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళని అందరినీ రెచ్చగొట్టేలాగా ఎందుకురా చేయడం నువ్వు? నీకేమన్నా జనాలు ఏమన్నా కొత్త? అంత కరువాసిపోయి ఉన్నావా పబ్లిసిటీకి? ఆల్రెడీ బిగ్ బాస్కి వెళ్ళి చక్కగా విన్ అయ్యావు, చక్కగా ఆడావు, చాలా పేషెన్స్ తో ఉన్నావు, మంచి పేరు తెచ్చుకున్నావు. ఒక పూట అక్కడ లేకపోతే ఏంది, ఏదో మొత్తం మీద ఇదేంటి ఎవరికి ప్రాణ నష్టం అయితే జరగలేదు. నీ మూలంగా నలుగురు చచ్చిపోయి ఉంటే వాళ్ళ కుటుంబాల్లో శోకం కాదా? నీ పబ్లిసిటీ పెంచేసుకుని నువ్వు అక్కడ జనాల్లోకి వచ్చేసి 4 రాళ్ళు వేయించాలి. అప్పుడు వద్దని చెప్పారు కదా పోలీసులు, పోవచ్చు కదా ఇంటికి సమ్మగా. ఆ తర్వాత 4-5 రోజులు పోయిన తర్వాత ఎక్కడో ఏ కళ్యాణ మండపమో బుక్ చేసుకుని మాట్లాడుకోవచ్చుగా. పిచ్చేదవా. ఆ పిల్లల కార్లు పగిలిపోయినాయి అంట, మళ్ళీనేమో గవర్నమెంట్ బస్సులు పగలగొట్టారందా. ఏంద్రా మీరు బిగ్ బాస్ లో ఏదో ఒక షో మీకు డబ్బుల కోసం వెళ్ళి తేపెక్కి వెళ్ళి ఆడుతున్నారు, సంపాదించుకుంటున్నారు. ఈ పిల్లోడైతే రైతులకి ఇస్తున్నాడంట పాపం, పోని మంచి పని చేస్తున్నాడు అనుకో ఈ పల్లవి ప్రశాంత్. మిగతా వాళ్ళందరూ వచ్చేది ఎందుకు? వాళ్ళ డబ్బుల కోసం. ఈ చూసే ప్రేక్షకులకైనా పిచ్చినా కొడకల్లారా మీకైనా బుద్ధి ఉండద్దు? అందరి మీద రాళ్ళు వేసుకుని కొడతారా మీరు? వాళ్ళు లిప్స్టిక్లు వేసుకుని నలుగురితో గొడవలు పెట్టుకుని 4 ఆటలు ఆడితే వాళ్ళకేయో 4 పైసలు వస్తాయి, మీకేమొస్తాయిరా? కేసులు వస్తాయి మీరు ఇలా రాళ్ళు వేసుకుని రప్పలు వేసుకుని కొడితే. పిచ్చినా కొడుకులాగా అంత ఎమోషనల్ డ్యామేజ్లు ఏంట్రా మీకు? ఆడి ఫ్యాన్ ఈడి ఫ్యాన్ మీ కర్మ మీకంటూ మీరు ఇంకా ఎదగరా? ఇంకా బుర్ర ఎదగదా? ఫ్యాన్ లేంది ఏం ఫ్యాన్లు? నువ్వు కూడా ఎదగచ్చు కదా. ఆడు బిగ్ బీలోకి వెళ్ళి ఏదో ఆడుకుంటున్నాడు అనుకో, నువ్వు కూడా అలా ఎదగచ్చుగా. ఎందుకు రాళ్ళేసుకుని కొట్టుకోవడాలు? అంత తీపున్నా నా కొడుకులు ప్రభుత్వ ఆస్తుల మీద పట్టమేంటి? బస్సులు పగలగొట్టడం ఏంట్రా? పెచ్చెక్కిందా ఏం? యూత్ ఎటు పోతున్నారు యూత్? ఈ బుద్ధిలా ఇయ్యా నేర్చుకోవాల్సింది. ఇదేంటి ఇంట్లో చెల్లెలు అక్క ఉంటే వాళ్ళని కాపాడుకోండి ఫస్ట్ మీరు. ఎవడో బయటోడు కోసం మీరు కొట్టేసుకుని మీరు కేసులు పెట్టించుకోవడం ఎందుకు? ఇప్పుడు మరి పోలీస్ కేసులు అనుభవించండి. పట్టుకున్నారంటగా పోలీసులు. 4 మంది వచ్చేసరికి మీకేదో పొగర్లో 4 వెనకాల యూత్ని చూసి కెవ్వు కివ్వు అని చెప్పేసి అరుచుకుంటా రాళ్ళేసి కొట్టుకోవడమా? అదే యువత అంటే? ఎంత దారుణంగా తయారవుతున్నారో మీరు తెలంగాణ యువత. జీవితంలో సాధించండి ఏదైనా, టైం వేస్ట్ చేసుకోకండి. టైం పరిగెడుతుంది అక్కడ, ప్రతి ఒక్కడు ఎదుగుతున్నాడు, మీరు ఎదగాలని ఆలోచించుకోండి. ఎవడో కోసం రాళ్ళేసుకుని కొట్టి నువ్వెందుకురా జీవితం పాడు చేసుకుంటావు? పెచ్చనా కొడక. అంత గలీజ్గా పెంచారా నీ తల్లిదండ్రులు? లేదా నేను కనబడను, నన్ను ఎవరు అరెస్ట్ చేయరు, లేకపోతే ఎవరికొకరికి దెబ్బ తగిలితే తగలని అల్లరి మొక్కలో నేను ఒక మొక్క. కనీసం నీ బుర్రకు నువ్వన్నా సమాధానం చెప్పుకోవాలి కదరా. నీ బుద్ధి ఏందనేది ఎవరికో సమాధానం చెప్పకు, నీ మనసాక్షికి నువ్వు సమాధానం చెప్పుకో. కొంతమంది ఏమో చక్కగా ఇదేంటి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి అది ఇది అని చెప్పేసి కష్టపడి చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, కలెక్టర్ అవ్వాలని ఒకళ్ళు, లేకపోతే తను చదువుకునే చదువులో ఒక మంచి ర్యాంక్ కొట్టాలని ఒకళ్ళు. అలా చదువుకుని ఉంటే వాళ్ళని చూసి బుద్ధనే రాదా మీకు? ఏంటి ఫ్యాన్లు, ఏంటి బిగ్ బాస్లు, ఏంటి ఆ బిగ్ బాస్ ఒక షో? అదొక షోనా? దాంట్లో చూసి నేర్చుకోవాల్సింది ఒక్క పాయింట్ చెప్పండి రా అక్క. నేను బిగ్ బాస్ షో చూసి ఈ పాయింట్ లో నేను నేర్చుకున్నాను అక్క అని ఒక్క పాయింట్ చెప్పండి. అదేమన్నా భక్తి రస చిత్రమా?